అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇండ్లు, దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడు ఎక్కడున్నాం, వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాను. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చింది. అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమి భూదాన్ కింద, ఆ రోజు భూదానం కింద మనం ఈ ఉద్యమ స్ఫూర్తితో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డుకు కొంతమంది పెద్దలు వారు విరాళంగా, దానంగా ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో వెలుగుమట్లలో కూడా అదే పద్ధతుల్లో 2 పెద్ద మనుషులు 1950వ దశకంలో ఒక 62 ఎకరాల భూమి ఏదో కరెక్ట్ గా సబ్జెక్ట్ టు కరెక్షన్ వారు వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చారు. ఆ భూమి 62 ఎకరాల పైచిలకు భూమి 89 వరకు 1989 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా భూదాన్ బోర్డు ఆధీనంలో భూదాన్ బోర్డు మీదనే పట్టా ఉంది. అందులో ఒక 31 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మాఫియాగాళ్ళు, భూమాఫియా చేసేవాళ్ళు కాబట్టి, బూచిగాళ్ళు కాబట్టి 89లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 31 ఎకరాలు మొత్తానికి పట్టాలు మార్చారు. భూదాన్ పేరు మీద ఉన్న 30 ఏళ్ల పైచిలకు, 35 ఏళ్ల పైచిలకు భూదాన్ పేరు మీద ఉన్న భూములను మొత్తానికి పైరవి చేసినరో, పైసలు ఇచ్చినరో, ఏం చేసినరో ఒక 31 ఎకరాలు పేరు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రాయించుకున్నారు. కానీ ఒక 31 ఎకరాలు అట్లే ఉండే. అందులో 2014 ఏప్రిల్లో 1895 మందికి ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడేది జూన్ 2, ఏప్రిల్ 14 నాడు ఆంధ్రప్రదేశ్ మరి భూదాన యజ్ఞ బోర్డు 1895 మందికి పట్టాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో మరి 2014 ఏప్రిల్లో ఇస్తే ఆ గత 10-12 ఏళ్లలో దాదాపు 1000 మంది ఇళ్లు కట్టుకున్నారు. కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. మధ్యలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనేదో ఎంక్రోచ్మెంట్లు అవుతున్నాయి అని ఫిర్యాదు వస్తే కూడా పరిశీలించమని చెప్పాం తప్ప ఒక్క పేదవాడి ఇల్లు కూడా మేమెన్నడూ ముట్టుకోలేదు. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 10 ఏళ్ల పాటు జీవో నంబర్ 58 కింద, 59 కింద ఈ రాష్ట్రంలో లక్షల మందికి పట్టాలు ఇచ్చింది. ఒక హైదరాబాద్ లోనే 1,50,000 పట్టాలు ఇచ్చాం. ఆ పట్టా కూడా ఇంటి మహిళ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఇచ్చాం. ఖమ్మం పట్టణంలో కూడా 3,000 మందికి 58 జీవో కింద పట్టాలు ఇచ్చాం. అట్లా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవో నంబర్ 58 కింద పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు
విధ్వంసం, వినాశం, ఇది తప్ప, వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరేంది, కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు.